వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ఈరోజు రాష్ట్రంలో కామారెడ్డి ఇష్యూ అనేది రాజకీయాలను కుదిపేస్తుంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ వర్సెస్ కాంగ్రెస్ మధ్యలో ఏకంగా కార్లు బోల్తా పడేటట్లు కొట్టుకునే సిచ్యువేషన్ కి చేరింది. అసలు ఈ కామారెడ్డి ఇష్యూ ఎందుకు మొదలయ్యింది, దీనికి గల కారణాలు ఏంటనేది ఒకసారి చూసుకుందాం. సో ఈ మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా షబ్బీర్ అలీ గారు ఎమ్మెల్యేని ఉద్దేశించి ఇక్కడ ఉన్నటువంటి అరోరా కాలేజ్ భూములు అంటే ప్రభుత్వ భూములు అరోరా కాలేజ్ వాళ్ళకి యాజమాన్యానికి కట్టుబెట్టింది. సో అవినీతి పాల్పడ్డారు. అతిపెద్ద అవినీతి పరుడు ఎవరైనా ఉన్నారంటే కాట్పల్లి వెంకటరమణారెడ్డి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది. ఆ స్టేట్మెంట్ ని ఎమ్మెల్యే గారు ఉండేసి, సరే ఏదున్నా సరే మీరు శిశుమందిర్ స్కూల్ దగ్గరికి రండి, శిశుమందిర్ స్కూల్ దగ్గర నేనేం అవినీతి చేసిన, ఎక్కడ అవినీతి చేసిన అనేది నేను ఆ సవాల్ని స్వీకరించి మరి చర్చకు సిద్ధమా అని చెప్పేసి ఆయన ఒక ప్రకటన విడుదల చేసిండ్రు. సో ఈరోజు ఒక్కసారిగా కాంగ్రెస్ కార్యకర్తలు తన పైన విడిచిపడడంతో అక్కడ పోలీసులు అదుపు చేయలేక ఇటు బీజేపీ కాంగ్రెస్ మధ్యలో అది పెద్ద ఇష్యూగా మారడం అనేది జరిగింది. సో ప్రభుత్వ భూములేమో కబ్జా చేశారంటూ షబ్బీర్ అలీ గారు, అసలు నేను ఎక్కడ కబ్జా చేశానో నిరూపించమంటూ భారతీయ జనతా పార్టీ నుంచి వెంకటరమణారెడ్డి. ఆ ఇష్యూ కాస్త ఇక్కడ నాంపల్లిలో కూడా బీజేఎం కార్యకర్తలు ఒక్కసారిగా గాంధీ భవన్ దగ్గరికి వెళ్ళడం, గాంధీ భవన్ దగ్గర కూడా పోలీసులు హల్చల్ చేయడం, అక్కడ ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం లాంటివి చేస్తున్నారు. సో కేవలం ప్రభుత్వ భూములు తీసుకున్నారని చెప్పేసి షబ్బీర్ అలీ గారు, లేదు నేను ఎక్కడ తీసుకున్నానో నిరూపించాలని చెప్పేసి కాటపల్లి వెంకటరమణారెడ్డి గారు, వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి ఇష్యూ తోటి ఏదో రోజు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా మారిపోవడం అనేది జరిగింది. సో అసలు ఏకంగా అయితే అక్కడ కార్ని బోల్తా కొట్టడం, తర్వాత అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల్ని పిడుగుద్దులు కొట్టడం, అక్కడ పోలీస్ వ్యవస్థ ఎంత చెల్లాచెదురు చేస్తున్నా కూడా ఒక్కొక్కరిగా రావడంతో ఆ గొడవ కాస్త సాయంత్రం రేపటి వరకు ఉండే ఛాయిసెస్ ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. అప్పటి వరకు వీళ్ళిద్దరు కాంప్రమైజ్ అయ్యి కార్యకర్తలను శాంతింపజేస్తే గొడవ సర్దుమనిగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. చూద్దామా, అంటే నిజంగా కామారెడ్డి భూములని వెంకటరమణారెడ్డి గారు కబ్జా చేశారని మీరు భావిస్తున్నారా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.